హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్ గైస్. ఇది మన ఫస్ట్ వ్లాగ్. ఈ ఛానల్ వచ్చేసి ఏ డే ఇన్ ఏ టీనేజ్ ట్రేడర్. సో ఈరోజు నా డైలీ రొటీన్ మొత్తాన్ని ఈ వీడియోలో కవర్ అయితే చేస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 7 AM అయితే అవుతుంది. సో ఫస్ట్గా నేను నా సెటప్ని అయితే క్లీన్ చేసుకుంటాను. దాని తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మెడిటేషన్ అయితే చేద్దాం. సో ఫస్ట్ మన సెటప్ని వచ్చేసి క్లీన్ చేసేసి ఒక 5 మినిట్స్ మెడిటేషన్ అయితే చేద్దాం. సో మన సెటప్ వచ్చేసి సింపుల్గా అయితే ఉండేది. సో నేను మన సెటప్ని వచ్చేసి క్లీన్ అయితే చేశాను. అండ్ నెక్స్ట్ మనం ఒక 5 మినిట్స్ పాటు మెడిటేషన్ అయితే చేద్దాం. టైం వచ్చేసి 7:20 అయితే అవుతుంది గైస్. అండ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. అండ్ మన సెటప్ని క్లీన్ చేసేసాను. అండ్ 5 మినిట్స్ పాటు మనం మెడిటేషన్ కూడా కంప్లీట్ చేశాను. మెడిటేషన్ వల్ల మీరు ట్రేడ్స్ తీసుకున్నప్పుడు మీ మైండ్ని మీరు త్వరగా కంట్రోల్ చేసుకోగలరు. అండ్ మీకు రిఫ్రెషింగ్గా ఉండడం వల్ల సో త్వరగా క్విక్గా మీరు డెసిషన్స్ కూడా తీసుకోగలరు. అందుకని ఎవరైనా ట్రేడర్గా ఉన్నప్పుడు ఒక 5 మినిట్స్ పాటు మెడిటేషన్ అయితే చేయండి. సో ఇంకా మన బ్రేక్ఫాస్ట్ని అయితే కుక్ అయితే చేసేద్దాం. సో జస్ట్ ఇప్పుడే మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. అండ్ ఇప్పుడు 8:30 AM అయితే అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మాట్లాడదాం. జస్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే చేశాను. అండ్ మనకి 12:30కి బయటకి వెళ్ళే పని అయితే ఉంది. సో ఈలోపు ఒక వీడియోని అయితే ఎడిట్ అయితే చేయాలి. ఆ వీడియోని అయితే ఎడిట్ చేసేద్దాం. ఇప్పుడు అరౌండ్ ఒక 8:40 అయితే అవుతుంది. సో ఇది నేను నిన్న సండే అయితే తీసుకున్నాను. ట్రేడ్స్ వచ్చేసి బిట్ కాయిన్ వచ్చేసి 4 ట్రేడ్స్ 4 హిట్ అయిపోయినాయి. టీపీ వచ్చేసి సో దీని మీద నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. డే 15 అనుకుంటా ఈ టీపీ హిట్ అయినప్పుడు. అండ్ నెక్స్ట్ నేను ఈ 3 ట్రేడ్స్ అనేది ప్లాన్ అయితే చేశాను. అండ్ ఈ 3 హిట్ అయితే అయినాయి. అండ్ నేను నిన్న మంచి ప్రాఫిట్స్ కూడా గెయిన్ అయితే చేశాను. సో ఈరోజు మనం గోల్డ్లో ట్రేడ్ చేద్దాం. అండ్ మనకి గోల్డ్లో ఏంటంటే ఒక కొత్త న్యూస్ అయితే వచ్చింది. అండ్ మనకి సాటర్డే సండే కూడా గోల్డ్ మార్కెట్ వచ్చేసి ఓపెన్లో అయితే ఉండబోతుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ చార్ట్ అయితే ఓపెన్ చేశాను. గోల్డ్లో మనం ఫ్రైడే రోజు ఒక ట్రేడ్ అయితే ఇచ్చాం. ట్రేడ్ అనేది టీపీ కూడా హిట్ అయింది. సో ఎవరైతే ఆ లైవ్ స్ట్రీమ్లో ఉన్నారో వాళ్ళు కొంచెం మంచి ప్రాఫిట్స్ అనేది చేసుకున్నారు. ఇంకా మన లైవ్ స్ట్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ట్రేడ్ అనిల్ లైవ్ అనేది ఉండిద్ది ఛానల్ వచ్చేసి. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నేను లైవ్ పెట్టినప్పుడు మీరు ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. అండ్ మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ అనేది చేస్తాను. సో మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ వచ్చేసి ఒక రెసిస్టెన్స్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఈరోజు కొంచెం బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్ అయితే ఉన్నారు. సో ఈరోజు మనం బై సైడ్ ఎంట్రీ అయితే తీసుకున్నాం. దీంట్లో కూడా నేను 1 మినిట్ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతున్నాను. ఇది ఒక కొత్త స్ట్రాటజీ నేను రీసెంట్గానే డెవలప్ అనేది చేసుకున్నాను. సో దాన్ని ఈరోజు టెస్ట్ చేద్దాం. అరౌండ్ ఒక 2 to 3 ట్రేడ్స్ అనేది ప్లాన్ చేద్దాం. సో టైం వచ్చేసి ఇప్పుడు 9:05 అయితే అవుతుంది. ఆర్ మనకి 12:30 లోపు ఒక మంచి ట్రేడ్ దొరికితే తీసుకుందాం. అండ్ నేను 12:30 తర్వాత మేబీ నేను బయటికి వెళ్తాను. ఒక చిన్న మీటింగ్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత మనం లండన్ సెషన్లో వచ్చేసి ట్రేడ్ అయితే చేద్దాం. ట్రేడ్ తీసుకుందాం. అండ్ న్యూయార్క్ సెషన్లో వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అనేది కండక్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం అనాలిసిస్ అనేది స్టార్ట్ అయితే చేద్దాం. చార్ట్ ప్రకారం చూసుకుంటే గ్యాప్తో అయితే ఫామ్ అయింది మార్కెట్ వచ్చేసి. అండ్ మీరు చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ ట్రెండ్ అయితే స్టార్ట్ చేసింది. సో ఈరోజు టెక్నికల్గా బయర్స్ వచ్చేసి స్ట్రాంగ్ ఉన్నారు. సో నేను బై సైడ్ ఎంట్రీస్ తీయడానికి చూస్తాను. 12:30 లోపు మన సెటప్కి తగ్గట్టు వస్తే నేను ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ అయితే చేస్తాను. ఇప్పుడే ఒక సెల్ ఎంట్రీ తీసాను. ప్రాబబ్లీ ఇప్పుడైతే బై ఎంట్రీ తీసుకోవాలి. బట్ నేను ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ కనపడింది. అండ్ నేను ఇక్కడ నుంచి రివర్సల్ క్యాండిల్ని చూశాను. అండ్ నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. నా టీపీ వచ్చేసి గోల్డెన్ జోన్ దగ్గర అయితే పెట్టాను. ఈ గోల్డెన్ జోన్కి వస్తే మనం బై సైడ్ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. సో బై సైడ్ ఎంట్రీ తీసుకొని ఇక్కడికైతే టీపీ అయితే పెడతాను. సో ఈలోపు 12:30 లోపు వచ్చింది అనుకుంటున్నాను. సో చూడండి బ్యూటిఫుల్గా మార్కెట్ వచ్చేసి కిందకి ఫాలో అవుతుంది. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ దగ్గర నుంచి నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ట్రేడ్ ఇంకా స్టిల్ రన్ అవుతుంది. ఈలోపు మనం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేద్దాం. ఇప్పుడే అవుట్ఫిట్ కూడా రెడీ అయిపోయింది చూసుకోవచ్చు. సో ఇది నా అవుట్ఫిట్. ఇప్పుడు మనం బయటికి వెళ్ళే పని అయితే ఉంది. సో అందుకని రెడీ అయితే అయిపోయాను. అండ్ మన ట్రేడ్ చూసుకున్నట్లయితే సో యాక్చువల్లీ మన ఫస్ట్ టీపీ వచ్చేసి హిట్ అయిపోయింది. సో చూసుకోవచ్చు అలర్ట్ కూడా వచ్చింది. మన ఫస్ట్ టీపీ హిట్ అయితే అయిపోయింది. మన సెకండ్ టీపీ వచ్చేసి మన గోల్డెన్ జోన్ దగ్గర అయితే ఉంది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడికైతే రిట్రేస్ అయ్యింది. అండ్ ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఎంట్రీ ఇంకోటి అయితే ప్లాన్ అయితే చేస్తాను. ఇప్పుడు 10:30 అయితే అవుతుంది మీరు చూసుకోవచ్చు. అండ్ నాకు బయటికి వెళ్ళే పని అయితే ఉంది. సో నేను అందుకనే రెడీ అయితే అయిపోయాను. సో ఈ టీపీ హిట్ అయ్యిద్ది మీరు చూస్తూనే ఉండండి. సో ఇప్పుడే నేను ఇంటికైతే వచ్చాను. అండ్ మీరు టైం చూసుకున్నట్లయితే 7:30 అయితే అయింది. అండ్ నేను ఒక 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. బయట ఉన్నప్పుడే నేను అలర్ట్స్ అయితే పెట్టుకున్నాను. నా జోన్కి వచ్చిందని ఆటోమేటిక్గా బై అండ్ సెల్ సెటప్స్ వచ్చేసి ప్లేస్ అయితే అయిపోయినాయి. మీరు చూసుకోవచ్చు నేను 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. సో మీరు అలర్ట్స్ కూడా చూసుకోవచ్చు. నేను అలర్ట్స్ అనేది పెట్టుకున్నాను. అండ్ నేను 3 ట్రేడ్స్ తీసుకున్నాను. మీరు చెప్పాను కదా
నేను ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మార్నింగ్ వచ్చేసి తీసుకున్నాను. అండ్ మన గోల్డెన్ జోన్కి వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ తీసుకొని సెకండ్ ట్రేడ్ కూడా తీసుకున్నాను. ఇది కూడా మన టీపీ అయితే హిట్ అయింది. అండ్ రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి రాగానే కన్ఫర్మేషన్ అనేది ఇక్కడైతే తీసుకోలేదు. నేను ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయిన తర్వాత నేను ఇక్కడ ఇంకో ట్రేడ్ అయితే ప్లాన్ అయితే చేశాను. టోటల్ 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. ఒక మంచి ప్రాఫిట్స్తో ఈరోజు అయితే బయటకైతే వచ్చాను. గోల్డ్లో 1 మినిట్ స్ట్రాటజీ అనేది యూజ్ అయితే చేశాను. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ మళ్ళీ ఇంకొక వ్లాగ్లో అయితే కలుసుకుందాం.